వెల్కమ్ టు పల్లవి టీవీ. ఎన్ని ఉదంతాలు ఎన్ని ఘటనలు వచ్చినా కానీ ఈ హిందూ అమ్మాయిలకైతే కనీసం కనీస పరిజ్ఞానం రావడం లేదు. ఎవరైతే లవ్ పేరుతో ట్రాప్లో పడేయాలని చూస్తూ ఉన్నారో వాళ్ళ ట్రాప్లో పడిపోతూ ఉన్నారు, ఈజీగా మోసపోతూ ఉన్నారు. ఇప్పటికీ 3 లవ్ జిహాద్ 2 వారాల్లోనే 3 లవ్ జిహాద్ కేసులు మనకు హైదరాబాద్లో వెలికి చూసిన పరిస్థితి. మొన్న కూకట్పల్లికి సంబంధించి ఒక యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా జయంతి అనే ఒక హిందూ అమ్మాయిని కన్వర్ట్ చేసి ముస్లింలోకి కన్వర్ట్ చేసి షెరీన్గా పేరు మార్చి దాదాపు 10 సంవత్సరాలుగా ఆమెను చిత్రవద చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె ఫిర్యాదు చేయడానికి నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోయింది. ఈరోజు మరొక ఉదంతం బయటకు వచ్చింది. వీరిలోకి 2 అన్నదమ్ములు కలిసి, ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి 2 అన్నదమ్ములు కలిసి ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి దాదాపు 5 మంది, ఒక్కరు కాదు, వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసింది. ఒక హిందూ అమ్మాయి వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేసింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళను దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే ఆ ఒక్కరు కాదు, దాదాపు 2 కలిసి 5 హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసిరట. వాళ్ళతోని ప్రేమ పేరుతో వాళ్ళతోని గడిపి ఫోటోలు వీడియోలతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వేధిస్తున్న పరిస్థితి. సో లవ్ జిహాద్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. హిందూ అమ్మాయిలారా అలర్ట్గా ఉండండి, ఎవరిని పడితే వారిని నమ్మకండి. కనీసం ఇప్పుడు నేను చూపించే ఫోటో జమీర్ మిరాజ్ అని వాళ్ళిద్దరు ఫోటోలు చూపిస్తా. వాడు చూడ్డానికి పొట్ట మీద బట్ట, సో కనీసం చూడ్డానికి కూడా అందంగా లేని, చూడ్డానికి కూడా అంత బాగా లేని వ్యక్తులకు ఎట్లా డ్రాప్ అవుతూ ఉన్నారు, వీళ్ళు ఏం చూసి లవ్ చేస్తూ ఉన్నారు, అసలు ఏంటి అనేది ఎవ్వడికి అంతు చిక్కడం లేదు. తీరా అంత అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏముంటుంది? సో అది పరిస్థితి. వీళ్ళని చూద్దాం, వీళ్ళ చరిత్ర చూద్దాం. ఇతని పేరు జమీర్, ఇతని పేరు మిరాజ్. సో జమీర్ అనే వ్యక్తి మీద గతంలోనే ఒక బాలికను లైంగికంగా వేధించిన కేసులో పోక్సో కేసు నమోదయ్యి జైలుకు వెళ్ళొచ్చిండు. అయినా బుద్ధి మారలేదు. వీళ్ళకి రోజంతా ఏ పని ఉండదు, ఇదే పని. అమ్మాయిల వెంట పడడం, వాళ్ళని ట్రాప్ చేయడం, ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం, వాళ్ళతోని అన్ని రకాలుగా కార్యక్రమాలు చేయడం, ఆ తర్వాత ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడమే వీళ్ళ పని. సో ఈ జమీర్ గతంలో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక హిందూ యువతిని ట్రాప్ చేసిండు. ఆ యువతిని చూపిస్తే ఎట్లా ఉంటుందంటే చాలా చాలా చిన్న ఏజు. సో వీడేజ్ చూస్తే ఈడ పొట్టొచ్చింది, మీద బట్టొచ్చింది. సో ఇట్లాంటి ఈ అబ్బాయిలకు ఎట్లా లవ్ చేశారు, వాళ్ళు ఎట్లా ట్రాప్లో పడిపోయారు అనేది అంతు చిక్కని పరిస్థితి. సో ఇతను ఆ అమ్మాయిని ట్రాప్ చేసిండు. ఆ అమ్మాయిని ట్రాప్ చేసిన తర్వాత ఈ మిరాజ్ ఉంటాడు కదా, మిరాజ్ ఇతని తమ్ముడు మిరాజు, అట్లాగే జమీర్, వీళ్ళిద్దరు కలిసి 5 మంది అమ్మాయిలను, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసిరు. సో పోలీసుల విచారణలో చాలా దారుణ సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ వెనుక ఎవరున్నారు, వీళ్ళ దాంట్లో వీళ్ళ చేతిలో మోసపోయినటువంటి హిందూ అమ్మాయిల సంఖ్య ఎంత? 5 ఇంకెంతమంది ఉన్నారా? వీళ్ళ మోటో ఏంటి? ఎందుకు ఇట్లా లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు? సో వీళ్ళ వెనుక ఏదైనా ముఠా ఉందా? టెర్రర్స్ ఏమైనా లింక్స్ ఉన్నాయా? అసలు ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మీద ఇప్పటికే పలు శిక్షణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఆ అమ్మాయికి వీడికి ఉన్నటువంటి ఆ తేడా, వేరియేషన్ ఎట్లా ఉంది, అసలు వాడెట్లా ఉన్నాడు, ఈమె ఎట్లా ఉంది అనేది ఆ వీడియో చూస్తే అసలు దారుణంగా ఉన్న పరిస్థితి. మనకు కొంత అమ్మాయి ముఖం చూపించడానికి మనకు ఉండదు కాబట్టి బ్లర్ చేసి చూపిస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి ఈ వీడియో. మన దగ్గరకు వచ్చింది చూడండి. అమ్మాయి ఎట్లా ఉంది, వీడు ఎట్లా ఉన్నాడు. సో ఇది పరిస్థితి. ఆ అమ్మాయి ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వెళ్ళి, లేకుంటే అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ చేయడానికి పోయే అమ్మాయిలు ఎట్లా ఉంటారు, అంత యంగ్గా. ఆ అమ్మాయి అట్లా ఉంది. వీడు దాదాపు 40 సంవత్సరాలు దాటి ముంగట పొట్ట మీద బట్టతలు వచ్చినటువంటి పరిస్థితిలో వాడున్నాడు. సో ఎట్లా ట్రాప్ చేసిండు? వాళ్ళని లవ్ చేస్తానా అంటే వాళ్ళెట్లన్నా మీరు ఏం జరుగుతుంది? అసలు హిందూ అమ్మాయిలకు కనీసం సోయితో ఆలోచిస్తున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఎవరి ట్రాప్లో పడిపోతూ ఉన్నారు? సో 4 మాటలు బాగా మాట్లాడగానే అయిపోతుందా? సో హిందూ అమ్మాయిలారా అలర్ట్గా ఉండండి, ఆలోచించండి. ఒక పంజాగుట్ట స్టేషన్ పరిధిలోనే ఇప్పటికీ ఈ 2 వారాల్లో 3 కేసులు లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మనం చెప్పడానికి లేదు. సో ఏ స్టేషన్ల పరిధిలో ఇంకా ఎట్లాంటి కేసులు ఇంకెన్ని వస్తాయో. హైదరాబాద్ మహానగరంలో యథేచ్ఛగా మత మార్పిడి జరుగుతూ ఉన్నది. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అలర్ట్గా ఉండండి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.